హీరో సూర్య యాక్టింగ్ అయితే క్లాసిక్ లో ఆయన మించిన లేడు అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిన దానికి చాలా పకడ్బందీగా తీసిండు. చాలా బాగుందండి మూవీ. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మా పిల్లలతో అన్ని సినిమాలకు వెళ్ళలేము. పిల్లలతో ఈ రోజుల్లో మా పిల్లలతో మా అమ్మ నాన్న అందరం కలిసి వచ్చాము. చాలా బాగుంది మూవీ. సస్పెన్స్, థ్రిల్లింగ్, నెక్స్ట్ క్షణం ఏమవుతుంది అని ఎదురు చూసినట్టు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు మేము. నిజంగా చెప్తున్నాను, వెంకీ అట్లూరి గారు నిజంగా చెప్తున్నాను, లక్కీ భాస్కర్ తర్వాత ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నాను. స్క్రీన్ ప్లే కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. 2026లో ఇది క్లాసిక్ మూవీ అని సూర్య అన్నమాట. కరుప మాస్కి ఎంత ఇష్టం, ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే ఉంది. ఇంకా హీరోయిన్ గారు మమతా బెనర్జీ కూడా చాలా బాగా నటించారు. ఇంక హీరో సూర్య యాక్టింగ్ అయితే క్లాసిక్లో ఆయన మించిన లేడు అనిపించింది. ఇంక స్క్రీన్ ప్లే పరంగా చెప్పాలి లక్కీ భాస్కర్ అని డబల్ అనిపించింది నాకైతే. మాత్రం యాక్టింగ్, బీజిఎం ఎరగ తీసేశారు. నాగవంశీ గారికి ఏదో నక్కతొక్కటి సంవత్సరం నిజంగా అప్పుడు లెనిన్ సినిమా, ఇప్పుడేమో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. చాలా బాగా అనిపించింది. బీజిఎం ఉంది, మంచి క్లాసిక్ సీన్స్ ఉన్నాయి. టోటల్గా పక్క ఫ్యామిలీ అనేది 2026 అన్న సెంటిమెంట్ అయితే నిజంగా కళ్ళంటే నీరు వచ్చేసింది. కొన్ని సీన్స్ కామెడీ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసుకున్నాను చెప్తున్నాను, నా వరకే కాదు, టోటల్ టాలీవుడ్కి ఇంకొక క్లాసిక్ హీరో కాదు, మాస్ హీరో కాదు, టోటల్గా ఈ సినిమా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. విశ్వనాథ్ సన్స్ సినిమాలో ఉంది. విశ్వనాథ్ సినిమా చూసినట్టే ఉంటాయితే కర్పూరు అనే సినిమా మొదలు వచ్చింది సూర్యది. దాన్ని మించి ఉన్నది ఇది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిన దానికి చాలా పకడ్బందీగా తీసిండు. సినిమా చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. ఇది కూడా నంబర్ 1 హిటే అవుతుంది. ఏమాత్రం అంతా ఇది ఏం లేదు, చాలా బాగుంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో తండ్రి కొడుకులు ఉంది కదా, ఇది కూడా తండ్రి కొడుకులు అంటున్నారు. ఎమోషన్ వండింది. ఇద్దరు చాలా బాగా చేసారు అద్భుతంగా. అక్కడ ఆయన ఇక్కడ ఈయన చేసి కలిసి అద్భుతంగా వచ్చింది సినిమా. ఇంతంత కాదు, చాలా బాగా వచ్చింది. అందరు చూసి ఇలాంటి సినిమాలు మంచి ఆదరించాలి. ఎందుకంటే కష్టపడి తీసారు, చాలా బాగుంది.